హాయ్ అండి. గోంగూర కాంబినేషన్తో గోంగూర మిల్ మేకర్ కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దీనికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుని అందులో పచ్చిమిర్చి, గోంగూర, కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుకుల్లో వేసుకుని బాగా ఫ్రై చేసేసుకొని మిక్సర్ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత కర్రీ కోసం మిల్ మేకర్స్ని మనము హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి మనము ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారాన్ని, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోండి. అడుగు అంటకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము నానబెట్టుకున్నటువంటి హాట్ వాటర్లో నానబెట్టుకున్నట్టు మిల్ మేకర్స్ని పిండి ఇందులో వేసేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసేసుకోవాలండి ఒక 2 మినిట్స్. తర్వాత మనము ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి గోంగూర పేస్ట్ని కూడా వేసి బాగా కలుపుకొని తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకుని మన కన్సిస్టెన్సీ ఎలా కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర మిల్ మేకర్ కర్రీ రెడీ అండి.